నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో రచించిన కట్టి విడిచిన పట్టుచీర అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1987లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. సాయంత్రం 6 అయింది. శీతాకాలం కావటం వల్ల అప్పుడే బీచ్ దగ్గరగా చీకటిగా ఉంది. పున్నమి వెన్నెల సముద్రంలో అందంగా ప్రతిఫలిస్తోంది. ఈ రోజుకి ఇక్కడే ఉండిపోదాం అన్నాడు శాస్త్రి. మరి భోజనం అన్నాడు శర్మ. నాకు పిడత కింద పప్పుతోట కడుపు నిండిపోయింది అన్నాడు శాస్త్రి. అతడి చేతిలో ఇంకా ఆ పొట్లం ఉంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, 1 గంట పోయాక ఆకలిస్తుంది అన్నాడు శర్మ. ఆకలిస్తుందని బెంగెందుకు, ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కనుకనా అన్నాడు శాస్త్రి. మనం వర్తమానం చూసి తృప్తి చెందటం వల్లనే భవిష్యత్తులో ఏడుస్తున్నాం అన్నాడు శర్మ. ఇంత భవిష్యత్తులో నీకేం కావాలో చెప్పు. ఈ పున్నమి వెన్నెల్లో బీచ్ వద్ద నీకు నేను, నాకు నువ్వు జంటగా ఉండటం వలన ఈ వర్తమానం గతంగా మారితే మంచిదనిపిస్తోంది. ఆ గతాన్ని భవిష్యత్తులో కూడా తలుచుకోకూడదనిపిస్తోంది అన్నాడు శర్మ. ఈరోజు నీకేదో అయిందిరా అన్నాడు శాస్త్రి. శాస్త్రి, మనం కూడా ఇలా అన్నాళ్ళు ఆగమ్మ కాకులా తిరుగుతాము, పెళ్లి చేసుకుందాము, బ్రతుకుబాట ఏర్పాటు చేసుకుందాము అన్నాడు శర్మ. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను వద్దన్నానా అన్నాడు శాస్త్రి. సుఖమైనా కష్టమైనా మనం జంటగా అనుభవించాలి. నువ్వలా అనకు, అది భారత యుద్ధ కాలంలో విచిత్రంగా చెప్పుకోబడింది. అంత పెద్ద మహాభారతంలో ఒక్క ద్రౌపదికే తప్ప ఏ స్త్రీకి ఒకరికి మించి భర్తలు లేరు అన్నాడు శాస్త్రి. చాచా, నా ఉద్దేశం అది కాదు. నువ్వు నేను కూడా వేర్వేరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుందాము అంటే పెళ్లికి ముందు జీవితంలో స్థిరపడాలి కదా అన్నాడు శాస్త్రి. పెళ్ళైతే కానీ మనం స్థిరపడలేము. భార్యలు మన తత్వాలని మారుస్తారు అన్నాడు శర్మ. అయితే సరే, నువ్వు ఒక పిల్లని చేసుకో, నాకు ఒక పిల్లని చూసిపెట్టు అన్నాడు శాస్త్రి. చూడటం అయింది. మన వీధిలోనే ఉంటున్నారు సోమయాజులు గారు. ఆయనకిప్పుడు 2వ పెళ్ళము. ఆమె వయసు 25 లోపే చెప్పాడు శర్మ. అయితే మాత్రం పెళ్ళైన వాళ్ళని చేసుకుంటావా? నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. అబ్బా, వెధవ జోకులు వేయకు. నేను నీకు చెప్పేది సోమయాజులు గారి పెద్ద భార్య కూతుళ్ళ గురించి. ఎవరు వాళ్ళు? అమల, విమల. పేర్లు బాగున్నాయి, మరి మనుషులు బాగుంటారా? ఆడపిల్లలకు వయసు 100 వంకర్లు తీరుస్తుంది అంటారు. వీళ్ళ శరీరాలకు వంకర్లే అందాన్నిచ్చాయి. అంటే పోలియో వచ్చిందా? శర్మ చిరాగ్గా అన్నాడు. అబ్బా, అసలు ముందు పెళ్లి నీకే అర్జెంటు. నీ వెధవ జోకులు పెళ్ళాం తప్ప వేరెవరూ భరించలేరు అన్నాడు. మరి వంకరంటే ఏమిటి అడిగాడు శాస్త్రి. బాపు బొమ్మ చూసావు కదా, ఆడపిల్ల బొమ్మకు వంకర్లే అందం. ఏ వంకర్లు లేని పిల్ల సిలిండర్లా ఉంటుంది. ఓహో, నాకది తట్టనే లేదు. అయినా నువ్వింత కవితా ధోరణిలో మాట్లాడతావని నాకేం తెలుసు. బొత్తిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని నువ్వు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నావంటే నిజంగానే ఇది పెద్ద విశేషం. అది సరే కానీ వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వెలా చూసావు అన్నాడు శాస్త్రి. నువ్వు చూసుండేవాడివి, నీలో సౌందర్య దృష్టి ఉంటే అన్నాడు శర్మ. శాస్త్రి సాలోచనగా, అందమైన ఆడపిల్ల కనపడితే అప్రయత్నంగా నా దృష్టి అటే మళ్ళుతుంది. వాళ్ళు నిజంగా అందమైన వాళ్ళేనా అడిగాడు. నువ్వు ముందు అందాన్ని చూడవు. మెరిసే చీరను, గుబాళించే సెంటు పరిమళాన్ని గమనించి ఆ తర్వాత మనిషిని చూస్తావు. సవతి తల్లి ఆధ్వర్యంలో పెరుగుతున్న ఈ పిల్లలు మంచి బట్ట కట్టుకోరు. చూడటానికి పని మనుషుల్లా కనిపిస్తారు. ఇంటి పని బయట పని వాళ్లే చేయాలి. ఓసారి ఇద్దరూ కలిసి 20 కేజీల బరువు సంచీలు పట్టుకుని వస్తూ ఉంటే నేను సాయం చేశాను అన్నాడు. అవునా? ఇంతకీ నీకు వాళ్ళెలా పరిచయం అయ్యారు? ఓహో, నువ్వు వాళ్ళింట్లో ప్రైవేట్ చెప్తున్నావు కదూ అన్నాడు. అవును, రోజు సాయంత్రం 6 నుంచి 7 దాకా సోమయాజులు గారి బావమరిదికి ప్రైవేటు. శని ఆదివారాల సెలవు. ఈరోజు శనివారం చెప్పాడు. ఆ ఇంట్లో నాకు ప్రత్యేకమైన ఆకర్షణ ఏది కనపడక ప్రైవేటుకు ఒప్పుకోలేదు. నువ్వెందుకు ఒప్పుకున్నావు అడిగాడు శాస్త్రి. ఆకర్షణ నీకేం కనపడుతుంది? సోమయాజులు గారి భార్య వయసు 25 లోపే అయినా మనిషి 50 ఏళ్ల దానిలా ప్రవర్తిస్తుంది. గోచి పూసి 7 గజాల చీర కడుతుంది. రూపాయి కాసంత బొట్టు పెడుతుంది.
24 గంటలు పూజలు స్నానాలు. నిన్ను నన్ను బాబు అని పలకరిస్తుంది. మన దేశపు ఆడవాళ్ళు పెళ్లి కాగానే ముసలివాళ్ళు అయిపోతారు. విదేశాల్లో ఆడవాళ్ళు ముసలితనంలో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏమైతేనే ఆ ఇంట్లో నీకు ఆకర్షణ లేదు. అదే మరి నీకుంది కాబట్టి చేరావు. ఇంతకీ ఆ పిల్లలతో పరిచయం ఎలా అయింది నీకు? సరుకులు మోసినప్పుడేనా అడిగాడు. కాదు, ఆ పిల్లలిద్దరూ ప్రైవేటుగా ఇంటర్మీడియట్ కడుతున్నారు. సోమయాజులు గారి బావమరిదికి పాఠం చెప్తూ ఉంటే ఏవో సందేహాలు తీర్చుకుందుకు నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు నిన్ను వలలో వేసుకున్నారన్నమాట అన్నాడు శాస్త్రి. వాళ్లకు మగవాళ్ళతో మాట్లాడటానికే మొహమాటం. చాలా మంచి పిల్లలు. అసలు సంగతి తెలిస్తే నువ్వే తెల్లబోతావు. వాళ్ళ సవతి తల్లి మన గురించి ఆరా తీసింది. అన్నీ తెలుసుకున్నాకనే నన్ను తన తమ్ముడికి ప్రైవేటు మాస్టర్ని చేసింది. ఆ కుర్రాడు చాలా తెలివైనవాడు. నిజానికి వాడికి ప్రైవేట్ అవసరం లేదు అన్నాడు. అంటే ఏమిట్రా? నీకింకా అర్థం కాలేదా? నేను ఆ పిల్లల్లో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆ తల్లి ఆశ. హహా, కాబట్టి ఆ ఆశను నువ్వు నిజం చేస్తున్నావు. నువ్వు చేస్తావు అన్నాడు శర్మ. రేపు ప్రైవేట్ చెప్పడానికి నువ్వు రా అన్నాడు శర్మ. నేను రాను. వచ్చి తీరాలి. ఏమిటి జబర్దస్తి? నీ మంచి నీకు తెలియనప్పుడు ఇద్దరిలో కాస్త పెద్దవాడినిగా నేను కాస్త జబర్దస్తి చెయ్యక తప్పదు. అరే, హఠాత్తుగా నువ్వు పెద్దవాడివైపోయావే, కారణం ఏమిటి? ఆ అమ్మాయిలిద్దరిలో అమల పెద్దది. అమలను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు శర్మ మొహమాట పడుతూ. అంటే విమలను నేను ప్రేమించాలన్నమాట. ఒక విధంగా నిన్ను మెచ్చుకోవాలి. ఇద్దరిలో చిన్నపిల్లనే వదిలినందుకు. పేరుకేరా వాళ్ళు చిన్న పెద్ద, వాళ్ళిద్దరూ కవలలు అన్నాడు శర్మ. శాస్త్రి తెల్లబోయి, అయితే నేను ఈ ప్రేమకు ఒప్పుకోను. ఇందులో నీ స్వార్థం ఏదో ఉంది. నువ్వు వాళ్ళిద్దరిని వల్ల వేసుకుని ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకొకరిని నాకు అంటగట్టాలనుకుంటున్నావు అన్నాడు. ఏడ్చినట్లుంది. ఇన్నేళ్ల మన స్నేహాన్ని దాన్ని నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా అన్నాడు. మన స్నేహాన్ని నేను అన్ని విషయాల్లోనూ నమ్ముతాను, కానీ ఆడవాళ్ళ విషయంలో మాత్రం కాదు. వాళ్ళిద్దరూ ఒక్కలాగే ఉంటే ఎవరెవరో తెలియక నేను ఇబ్బంది పడాలి. తొలి నుంచి పరిచయం ఉన్న నీకు నన్ను మోసం చేసే అవకాశం ఉంది అన్నాడు. శర్మ నవ్వుతూ, అదే నీ అనుమానం? అక్కా చెల్లెళ్ళిద్దరూ అందంలో ఒకరికొకరు తీసిపోరు, కానీ పోలికల్లో ఎవరికి వారే. ఒకే తల్లి బిడ్డలని చెప్తే నమ్మటం కష్టం అన్నాడు. అయితే సరే, రేపు నేను వస్తాను ప్రైవేట్కి. అప్పుడేం జరుగుతుంది అడిగాడు శాస్త్రి. గదిలో సోమయాజులు గారి బావమరిది ఉంటాడు. అమల విమల ప్రవేశించగానే నువ్వు విమలతో మాట్లాడు, నేను అమలతో మాట్లాడతాను. సోమయాజులు గారి బావమరిది గది మధ్యలో తన పాఠాలు తను చదువుకుంటాడు. ఆడపిల్లలు తమ కష్టం సుఖం నీతోటి నాతోటి చెప్పుకుంటారు అన్నాడు. మరి వాళ్ళకు మగాళ్ళతో మాట్లాడటం అంటే భయం అన్నావు? భయమే, కానీ సవతి తల్లి పోరుతూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ పెళ్లి కుదర్చడానికి ఆమె ఈ మార్గం తప్ప ఇంకేమీ ఆలోచించదు. సరే, నీ మాట మీద వస్తున్నాను, కానీ నీకు ముందుగా మాట ఇవ్వలేను అన్నాడు శాస్త్రి గంభీరంగా. నాకు తెలుసులే, వచ్చే పున్నమికి మనం ఇక్కడే జంటలుగా విడివిడిగా కూర్చుంటామని అన్నాడు శర్మ. సోమయాజులు గారి బావమరిది ప్రభాకరం సెన్సార్ బోర్డు మెంబర్లా గది మధ్యలో బరకం మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్నాడు. అతడికి కుడిపక్క కాస్త దూరంగా శాస్త్రి విమల. విమల అందంగా అమాయకంగా ఉంది. ఆమె శరీర ఛాయ మెరుగుపట్టని బంగారంలా ఉంది. ఆమె మాట్లాడుతూ ఉంటే పెద్ద పెద్ద కళ్ళు చక్రాల్లా తిరుగుతున్నాయి. శాస్త్రి చాలాసేపు ఆమెనే చూస్తూ మాటలు వినటం లేదు. విమల తన కష్టాలు చెప్పుకుంటోంది. ఆమె అంట్లు తోమాలి, ఇల్లు ఉడవాలి, బట్టలు ఉతకాలి, కూరలు సరుకులు తేవాలి. ఆమె మంచి బట్టలు కట్టుకోకూడదు, పౌడర్ రాసుకోకూడదు, ప్రత్యేకంగా అలంకరించుకోకూడదు. ఇవన్నీ ఆ ఇంట్లో శిలాశాసనాలు. శాస్త్రికి ఆమె మాటలు లీలగా వినపడుతున్నాయి. భావం మనసుకు అంటటం లేదు. చూపులు ఆమెను గమనిస్తున్నాయి. తనువు పరవశిస్తోంది. మీరు నా మాటలు వినటం లేదండి అంది విమల. శాస్త్రి ఉలిక్కిపడి వింటున్నాను అన్నాడు. అయితే నా కష్టాలు మిమ్మల్ని కదిలించలేదు. కదిలిస్తే కంటతడి పెట్టరు, కనీసం ఒక సానుభూతి మాటైనా చెప్పరేం అంది విమల. ఏడ్చే మగాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు అన్నాడు శాస్త్రి. కష్ట సుఖాలు మనిషిని కదిలిస్తే సామెతలు గుర్తుండవుట. మా నాన్న అమ్మను తలుచుకుని ఏడ్చినప్పుడల్లా ఈ మాటే అంటాడు అంది విమల. పురుషోత్తముడు దేనికి చెలించడు.
నేను సామాన్యుని కాదు అన్నాడు శాస్త్రి వెంటనే. పోనీ సానుభూతిగా ఓ మాట చెప్పొచ్చుగా అంది విమల. అవును, పాపం నీ కష్టాలన్నీ పెళ్లితోటే తీరాలి అన్నాడు. నా పెళ్ళి అంత సులభం కాదు, నాన్న కట్నం ఇవ్వలేడు అంది. ఇవ్వలేనంటే ఎలా కుదురుతుంది? ఎంతో కొంత ఇచ్చుకోక తప్పదు కదా. విమల నిట్టూరుస్తూ, ఎదురు కట్నం ఇచ్చే వెధవకే నన్నిచ్చి పెళ్లి చేస్తానంటోంది పిన్ని అంది. ఎదురు కట్నం తీసుకుంటూ వెధవ కూడా అనటం ఎందుకు అన్నాడు శాస్త్రి కాస్త ఇబ్బందిగా. ఎందుకంటే ఎదురు కట్నం వెధవలే ఇస్తారట అంది. నీలాంటి ఆడపిల్లలకి ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడటం స్త్రీ జాతికి దురదృష్టం. వెధవలని తెలిసి వాళ్ళనే పెళ్లి చేసుకోవటం ఎందుకు అన్నాడు. మా పిన్ని నన్ను వెధవకే కట్టపెడతానంటోంది. అంటే నన్ను పెళ్లి చేసుకునేవాడు తనకు వెధవనని రుజువు చేసుకోవాలి చెప్పింది విమల. కాబోయే భార్య తనను వెధవ అనుకోవాలని ఏ వెధవ అనుకోడు అన్నాడు శాస్త్రి. విమల అందంగా నవ్వి, ఎదురు కట్నం ఇచ్చిన వాడిని వెధవని ఏ భార్య అనుకోదు. నేను ఇందాక చెప్పింది మా పిన్ని అభిప్రాయం అంది. ఆమె నవ్వుకు శాస్త్రి పులకరించిపోతూ, మరి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. కాబోయే భర్త నన్ను పెళ్లికి ముందే ప్రేమించాలి. నా ప్రేమను పొందటం కోసం ఓ గొప్ప కానుక ఇవ్వాలి. అప్పుడు నేను అతడి ప్రేమ అంగీకరిస్తాను. గొప్ప కానుక అంటే పట్టు చీర అంది విమల. శాస్త్రి నవ్వి, చాలా సింపుల్గా ఉంది కోరిక అన్నాడు. నా కోరిక సింపుల్ కాదు. నీకు సింపుల్ కాకపోవచ్చు, నాకు అది చాలా సింపుల్ అన్నాడు. నిజంగానా అంది విమల ఆశ్చర్యంగా. ఆ పట్టు చీర ఎక్కడుందో కూడా మీకు తెలుసా అంది. ఈ ఊరు మొత్తానికి పట్టు చీరల మంచం ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు. దుకాణం పేరు చెప్పను, తెచ్చి చూపిస్తాను అన్నాడు శాస్త్రి. నాకు కావలసిన పట్టు చీర దుకాణంలో లేదు అంది విమల. మరెక్కడుంది? వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఉంది. అక్కడెందుకుంది? ఆ పట్టు చీర మా అమ్మది. ఒకసారి డబ్బు అవసరమై నాన్న దాన్ని వెంకటేశ్వరరావు గారికి తాకట్టు పెట్టాడు. ఆయన వడ్డీ వ్యాపారి. అమ్మకు ఆ పట్టు చీర అంటే ప్రాణం. నాకు అదంటే ఎంతో ఇష్టం. ఆ చీర ఎప్పుడూ కొత్తగా కనపడుతుంది. అప్పుడే దుకాణంలో నుంచి తెచ్చామా అనిపిస్తుంది. అమ్మ ఆ చీర నా పెళ్ళికి ఇచ్చేస్తానని చెప్పింది. కానీ విమల ఒక్క క్షణం ఆగి కళ్ళు తుడుచుకుంది. చీర విడిపించి తెచ్చేలోగానే అమ్మ చచ్చిపోయింది. తర్వాత పిన్ని వచ్చింది. పట్టు చీర గురించి నాన్నకి ఎన్నోసార్లు చెప్పాను. నాన్నకు పిన్నిని నొప్పించాలంటే భయం. ఆ పట్టు చీరను విడిపించడం పిన్నికి ఇష్టం లేదు. అదీ కాక వడ్డీ బాగా ఎక్కువైంది. ఆ ధర పెడితే 2 పట్టు చీరలు వస్తాయిట. అయితే పట్టు చీర వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఉందన్నమాట. నాకు ఆయన ఇంటి అడ్రస్ కావాలి అన్నాడు. ఎందుకు? నేను ఆ పట్టు చీర తెస్తాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంది విమల చటుక్కున. అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. మీరు పట్టు చీర తెస్తానన్నారుగా. శాస్త్రి తాడపడి, నిజమే, అది నీకు ప్రేమ కానుక అవుతుంది. నేనే కనుక ఆ చీరను ప్రేమ కానుకగా ఇస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా అన్నాడు. విమల చటుక్కున, మిమ్మల్ని ప్రేమించడానికి పట్టు చీర తేనక్కర్లేదు. నన్ను ప్రేమించని కూడా అక్కర్లేదు. ప్రేమిస్తున్నానని ఒక్క మాట అన్నారు కదా, అది చాలు అంది. అప్రయత్నంగా శాస్త్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు ఆమెను ప్రేమిస్తున్నానని అన్నాడో లేదో అతనికే గుర్తులేదు. కానీ కళ్ళు తుడుచుకుంటూ, విమల, నువ్వు నన్ను ప్రేమించినప్పటికీ నీకు ప్రేమ కానుక ఇచ్చాకనే నీ ప్రేమకు అర్హుణ్ణి అనిపించుకుంటాను. నీ కోరిక ఇంత సింపుల్గా ఉన్నప్పుడు నేను ఆ మాత్రం చేయాలి అన్నాడు అతడు. ఆమె కోరిక అంత సింపుల్ కాదని అప్పుడు అతడికి తెలియదు. అదే సమయంలో ప్రభాకరానికి ఎడం పక్కగా కాస్త దూరంలో అమల కూడా శర్మను పట్టుచీర కాకపోయినా అలాంటిది ఇంకో కోరిక కోరింది. శర్మ కూడా అది సింపుల్ అని పొరబడి మాటిచ్చాడు. గదిలో ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నారు శాస్త్రి, శర్మ. అమలకు పెద్ద కోరికలేమీ లేవు. 8 ఏళ్ల క్రితం సోమయాజులు గారు తనకున్న 2 ఇళ్లల్లో ఒకటి అమ్మేశాడు. అది చెంగళరావుపేటలో ఉంది. పెళ్ళైతే ఆ ఇంట్లో కాపురం పెట్టాలని ఉంది అమలకు. ఆ ఇల్లంటే ఆమె వాళ్ళ అమ్మకి ఎంతో ఇష్టంట అన్నాడు. అమల కంటే విమలే నయం, పట్టు చీరతో సరిపెట్టుకుంది చెప్పాడు శాస్త్రి. ఇల్లు నేను కొనక్కర్లేదు, అద్దెకు సంపాదిస్తే చాలు చెప్పాడు శర్మ. ఇంటి గురించి వాకప్ చేశావా?
ఇప్పుడే ప్రారంభించాలి. మరి ఎన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? ఇంతవరకు నేను అమలతో పెళ్లి కబురు మాట్లాడలేదు. మనిద్దరికీ పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి. అమల విమల మనకు సరైన జోడి అనిపించింది. పెళ్లి చేసుకునే ముందు ప్రేమ కానుకలు ఇస్తే మనము సంసార పక్షం అవుతాము అన్నాడు శర్మ. అలాంటి వాళ్లను వెధవలంటుంది సోమయాజుల భార్య. అంటే అనుకొని మనకేం నష్టం? నిజంగా మనం వెధవలమే అనిపిస్తోంది. లేకుంటే ఇంతవరకు మనకు పిల్లనిస్తామంటూ ఎవరైనా వచ్చారా అన్నాడు శాస్త్రి. బాధపడకు, నవ్విన ఊళ్ళే పట్టణాలు అవుతాయి అన్నాడు శర్మ. కానీ మనం పట్టణంలోనే ఉన్నాము. అప్రయత్నంగా శాస్త్రికి విమల గుర్తుకొచ్చింది. అతడు లేచి నిలబడి, పద మువ్వలం అని పాలెం వెళ్దాం అన్నాడు. అక్కడికెందుకు? వెంకటేశ్వరరావు ఇల్లు అక్కడే ఉంది. మువ్వలం అని పాలెంలో వడ్డీ వ్యాపారులా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు శర్మ. ఆ తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడొచ్చు, ముందులే. అయితే ముందు చెంగలరావుపేట వెళ్ళి ఇంటి సంగతి వాకపు చేద్దాము. మువ్వలం అని పాలెం బాగా దూరం కదా, రేపు వెళ్ళొచ్చు. మనిషి గ్రహాంతరయానాలు చేస్తున్న ఈ రోజుల్లో మువ్వలం అని పాలెం దూరం అంటావా? అవమానం కాదు? వాళ్లకు రాకెట్లున్నాయి, మనకు సైకిల్ కూడా లేదు అన్నాడు. సైకిల్ అంటే గుర్తొచ్చింది, రాజారావు ఇప్పుడు ఊళ్ళో లేడు. అతడు గ్యారేజ్ తాళం మనకిచ్చి అప్పుడప్పుడు మోటార్ సైకిల్కి ఒక కిక్ ఇవ్వమన్నాడు, గుర్తుందా అన్నాడు శాస్త్రి. నీ బుర్ర అమోఘం. పద పద, మనం ఇప్పుడు మువ్వలపాని పాలెము వెళ్ళొచ్చు, చెంగలరావుపేట వెళ్ళొచ్చు. కానీ ముందు చెంగలరావుపేట వెళ్దాము. అక్కడ పని చూసుకుందాం ముందు. ఎందుకంటే వడ్డీ వ్యాపారులు ఎప్పుడు తిన్నగా నిద్రపోరు, ఎప్పుడు వెళ్ళినా లేస్తారు. ఇళ్ళు అద్దెకిచ్చేవాళ్ళు అలా కాదు అన్నాడు శర్మ చటుక్కున లేచి నిలబడి. ఏ కాళ్ళనున్నాడో శాస్త్రి అంగీకరించాడు. మోటార్ సైకిల్ ఆ ఇంటి ముందు ఆగింది. ఇంటి చుట్టూ గోడ, గోడలో ఓ చిన్న తలుపు. తలుపుకు గడియలేదు, తోయగానే తెరుచుకుంది. లోపల చాలా ఆవరణ ఉంది. ఎందుకైనా మంచిదని శాస్త్రి శర్మ మోటార్ సైకిల్ గుమ్మంలో నుంచి లోపలికి తోసుకువెళ్లారు. శాస్త్రి తలుపు దగ్గరగా వేసి గొళ్ళెం కూడా పెట్టాడు. ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు. శర్మ టైం చూసుకుని, ఇంకా 8 అయింది అన్నాడు. ఇళ్ళున్న వాళ్ళంతే హాయిగా నిద్రపోతారు ఏ సమయంలోనైనా అంటూ శాస్త్రి ముందడుగు వేశాడు. అది డామా ఇల్లు. వాటా పెద్దదే, ఆధునికంగా ఉంది. ముందుగా 3 మెట్లు ఎక్కితే నడవలా ఉంది. నడవకెదురుగా 2 గుమ్మాలు, అటు ఇటు 2 గుమ్మాలు. అందులో 3 గుమ్మాలకు తాళాలున్నాయి, ఓ గుమ్మానికి తాళం లేదు. శాస్త్రి తాళం లేని గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరు అంటూ లోపల నుండి సన్నని గొంతు ఒకటి వినపడింది. ఇంట్లో మగాళ్ళున్నట్టు లేరు అన్నాడు శర్మ. ఆడాళ్ళకు ఆశ ఎక్కువ, అద్దె బాగా ఎక్కువ అడుగుతుందో ఏమో అన్నాడు శాస్త్రి బెదురుగా. పెళ్లి చేసుకోబోతున్నాము, మాటికి ఆడవాళ్ళని తప్పు పట్టుకు అన్నాడు శర్మ అతన్ని హెచ్చరిస్తూ. తలుపులు తెరుచుకున్నాయి. నడి వయసు స్త్రీ, వయసు 40 పైన ఉండొచ్చు. జుట్టు అక్కడక్కడా నేరిసింది. నుదుట రూపాయి కాసంత బొట్టు. ఎవరు బాబు మీరు అందామే. నా పేరు శాస్త్రి, ఇతడు శర్మ అన్నాడు శాస్త్రి. బ్రాహ్మలేనన్నమాట. ఏ పని మీద వచ్చారు? పెళ్లి చేసుకోబోతున్నాము, ఇల్లు చూసుకుందుకు వచ్చాము అన్నాడు. మాయిదారి కలికాలం, మగాళ్లకు పెళ్ళి ఏమిటయ్యా అందా స్త్రీ నవ్వుతూ. శర్మ తెల్లబోయాడు. శాస్త్రి తమాయించుకుని, పెళ్ళి మా ఇద్దరికే కానీ మా ఇద్దరికీ కాదు అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు అందా స్త్రీ. మేమిద్దరము చెరొక అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము, అందుకని ఇంటి కోసం వెతుక్కుంటున్నాము అన్నాడు శాస్త్రి. లోపలికి రండి అందామే. జోళ్ళు విప్పుకోండి అంది. ఎందుకు అన్నాడు శాస్త్రి. విప్పుకోండి అందామె గద్దిస్తున్నట్లు. ఇద్దరూ జోళ్ళు విడిచారు. లోపలికి రండి అందామె మళ్ళీ. వాళ్ళు జోళ్ళు విడిచిన చిన్న గదిలో నుంచి కాస్త విశాలమైన గదిలోకి అడుగుపెట్టారు. అక్కడ నేల మీద కంబళి పరిచుంది. ఒక పక్కగా వ్యాసపీఠం ఉంది. అందులో ఏదో పుస్తకం ఉంది. ఆ స్త్రీ వ్యాసపీఠం వెనక తను కూర్చుంది. శాస్త్రిని శర్మని తనకెదురుగా కూర్చోమంది. ఇద్దరు కూర్చున్నారు. ఈ తనువు మిథ్య, ఈ ప్రపంచం మిథ్య. మనిషి మాయామోహాల నుంచి బయటపడాలి అందామే. అవును అన్నాడు శర్మ వినయంగా. ఆమె ఉదాహరణలు ప్రారంభించింది. శాస్త్రికి విసుగ్గా ఉంది. శర్మ కోసం భరిస్తున్నాడు. అలా చాలాసేపు గడిచింది. శాస్త్రి టైం చూసుకుని, మరొకసారి వస్తాం, ఈరోజు మాకు పని ఉంది, ఇప్పుడు అర్జెంటుగా మువ్వలం అని పాలెం వెళ్ళాలి అన్నాడు. ఆ స్త్రీ అదోలా అతని వంక చూసి,
మీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అంది. ఇంటి సంగతి చెప్పలేదు అన్నాడు శర్మ. వేదాంతం వంట పట్టిన వాళ్లకు నేను ఇల్లెలా ఇస్తాను అందా స్త్రీ. శర్మ వినయంగా, మీ వేదాంతం నాకెంతో నచ్చింది అన్నాడు. అయితే మరి కాసేపు వినొచ్చుగా అందా స్త్రీ. మీరు చెప్పిందంతా జీర్ణించుకున్నాను, మరీ ఎక్కువైతే జీర్ణించుకోవటం కష్టం కదా. అబద్ధం చెప్తున్నావు. మీ వంటి పుణ్యాత్ములకు నేను అబద్ధం చెప్పను. నిజంగా అబద్ధం చెప్పకపోతే నా వేదాంతం వంట పట్టిన వాడికి ఇంకా ఇల్లు ఎందుకు, ఇల్లాలెందుకు అందా స్త్రీ. నిజమే అన్నాడు శర్మ. అయితే ఇంటి గురించి అడక్క వెళ్ళు అందా స్త్రీ. ఇద్దరు మిత్రులు వెర్రి ముఖాలతో అక్కడి నుంచి లేచారు. అలా మాట్లాడకుండా వెళ్ళిపోవటమేనా? పెద్దదాన్ని, నా దగ్గర సెలవు తీసుకోవద్దు. వస్తామండి అన్నాడు శర్మ. మళ్ళీ వస్తానంటే నాకు అభ్యంతరం లేదు. ఈసారి వచ్చినప్పుడు నా వేదాంతం 2 గంటలైనా వినాలి అందా స్త్రీ. ఈసారి కూడా 2 గంటలు విందుమండి, కానీ మువ్వలవానిపాలెం వెళ్ళాలి కదా అన్నాడు శాస్త్రి. మువ్వలవానిపాలెం కదూ అన్నావు, అక్కడ వెంకటేశ్వరరావు ఇల్లు నీకు తెలుసా అడిగిందామె. శాస్త్రి తెల్లబోతూ, ఆ ఇంటికే మేము వెళుతోంది అన్నాడు. ఆ ఇంటికి అంటామేమిటి, ఆవిడకి కావలసిన వెంకటేశ్వరరావు ఎవరో తెలుసుకోకుండాను అన్నాడు శర్మ స్నేహితుడిని మందలిస్తూ. ఆ వెంకటేశ్వరరావు మహా పిసినిగొట్టులే, పేరు మోసిన వడ్డీ వ్యాపారి. వాళ్ళింట్లో ఓ కాపలా వాడున్నట్ట. వాడొకసారి ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకుంటే బాగుండును. ఇంటికి కాపలాగా ఉంటానంటే ఇల్లే వాడికి వదిలేసిపోతాను అందా స్త్రీ. మీ ఇంటికి కాపలా కావాలంటే ఆయన ఎవరో ఎందుకు, మేమే ఉంటాం అన్నాడు శర్మ వెంటనే ఆశగా. అయ్యో, అద్దెకొచ్చిన వాళ్ళని కాపలాగా ఉంచుతానేమిటి? అయినా అడ్డమైన వాళ్ళని నేనెందుకు నమ్ముతాను అందా స్త్రీ. మీరెక్కడికి వెళ్ళాలి అడిగాడు శాస్త్రి. అదంతా నీకు అనవసరం, నీకు వీలైతే ఆ కాపలా వాడికి చెప్పు అందా స్త్రీ. అప్పుడు ఆమె మాట కసురుతున్నట్లుగా ఉంది. ఇద్దరూ అక్కడి నుంచి చిన్న గదిలోకి వచ్చి జోళ్లు వేసుకుని నడవాలోకి వచ్చారు. వారి వెనకనే చిన్న గది తలుపులు మూసుకున్నాయి. మోటార్ సైకిల్ మువ్వలవానిపాలెంలో ఓ ఇంటి ముందాగింది. ఇంటి చుట్టూ 4 అడుగుల ఎత్తు గోడ ఉంది, ఓ చిన్న గేటు. శాస్త్రి ఇంటి నెంబర్ మరొకసారి శ్రద్ధగా చూశాడు. తృప్తిగా తలాడించాడు. ఈలోగా శర్మ మోటార్ సైకిల్ స్టాండ్ వేశాడు. శాస్త్రి గేటు తీసి లోపలికి ప్రవేశించాడు. శర్మ లోపలికి ప్రవేశించి గేటు వేశాడు. చుట్టూ మొక్కలున్నాయి, అవన్నీ కూరగాయలే. ఇద్దరూ సన్నని బాటలో ముందుకు వెళ్లారు. సరాసరి కాలిదారిలోకి వెళ్లారు. తిన్నగా ఓ గుమ్మం, ఎడం పక్కగా ఓ గుమ్మం. తలుపులు దగ్గరగా వేస్తున్నాయి. ఇంటికి కాలింగ్ బెల్ ఉంది. శాస్త్రి బటన్ నొక్కాడు. కొద్ది క్షణాల తలుపులు తెరుచుకున్నాయి. సుమారు 30 ఏళ్ల యువకుడు తలుపు తీశాడు. అతడి ముఖం చిరాగ్గా ఉంది. ఎవరు కావాలి అన్నాడు అతడు. శ్రీ వెంకటేశ్వరరావు గారు అన్నాడు శాస్త్రి. ఆయనతో మీకేం పని? ఓ పట్టు చీర తాకట్టు పెట్టాం ఆయన దగ్గర, అది ఇప్పుడు విడిపించుకోవాలి. ఎంతకాలమైంది? చాలా ఏళ్ళైంది అన్నాడు శాస్త్రి. ఇప్పుడు ఇక్కడ వడ్డీ వ్యాపారం జరగటం లేదు అన్నాడు అతడు. అదంతా నాకెందుకు, నా పట్టు చీర నాకు వాపసు కావాలి. అతడు క్షణం ఆలోచించి, వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు బ్రతికలేరు. ఆయన పిల్లలు వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నేను వారి దూరపు బంధువుని. ఈ ఇంట్లో అద్దెకుంటున్నాను. మీ పట్టుచీర వివరాలు తెలియాలంటే అని ఆగాడు. చెప్పండి అన్నాడు శాస్త్రి. అతడు తటపటాయిస్తూ, చెప్పాలంటే పట్టుచీర ఈ ఇంట్లో గదిలోనే ఉందని నేను అనుకుంటున్నాను అన్నాడు. శాస్త్రికి శర్మకు అతడు చెప్పేది అర్థం కావటానికి చాలాసేపు పట్టింది. వెంకటేశ్వరరావు పద్ధతులు పిల్లలకు నచ్చలేదు. ఆయన సంపాదించిన కొద్దీ ఇంకా సంపాదించాలనుకునేవాడు. సంపాదించిన డబ్బు అనుభవించాలన్న కోరిక ఆయనకు ఉండేది కాదు. ఆయన భార్య కానీ పిల్లలు కానీ ఆ డబ్బు వల్ల సుఖాలు పొందలేదు సరికదా. ఊళ్ళో వాళ్ళు ఆయన గురించి అనుకునే పరిహాస వాక్యాలు విని బాధపడుతూ ఉండేవారు. వెంకటేశ్వరరావు తను కూడబెట్టిన డబ్బుని బంగారంగా వజ్రాలుగా మార్చి ఇనపెట్టెలోకి తోస్తుండేవాడు. మొదట్లో ఊళ్ళో చాలా చిన్న ఇల్లు ఉండేది. అది సెంటర్లో ఇల్లు. అది అమ్మేసి ఆ డబ్బుతోనే అప్పట్లో చవకగా వస్తుంటే మువ్వలవానిపాలెంలో ఇల్లు కట్టి అక్కడికి మారాడు. కనీసం పెద్ద మేడైనా కట్టలేదని అంతా బాధపడేవారు. అయితే ఆయన పిల్లలకు మంచి చదువులు చెప్పించాడు. ఉన్న ఒక్క కూతురికి ఎన్నికైన సంబంధం చేశాడు. వాళ్ళెవ్వరికీ ఈయన దారి నచ్చక రెక్కలు రాగానే ఎగిరిపోయారు.
భార్య మాత్రం తప్పనిసరి ఆయనతో ఉండిపోయింది. ఆమె దురదృష్టం కొద్దీ ఆయన పోయాడు. పోయే ముందు ఆయన, నేను నా పిల్లలకు చేసిన లోటేమీ లేదు, వాళ్ళను పైకి తెచ్చాను. నా సంపాదన మీద ఆశ కొద్దీ వాళ్ళు నాకు దూరం అయ్యారు. బ్రతికుండగా నేను వాళ్ళకి అక్కర్లేకపోయాను. చచ్చాక నా సంపాదన అనుభవించాలని వాళ్ళకు ఉండొచ్చు, అది సాగనివ్వను. నా ఇనప్పెట్టె ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటుంది, దానికి గట్టి కాపలా కూడా ఏర్పాటు చేస్తాను అని భార్యకు చెప్పాడు. ఆయన పోయాక ఓ ముసలివాడు ఇనప్పెట్టెకు కాపలాగా ఉంటున్నాడు. వాడెంత గట్టివాడంటే వారంతా ఊరొదిలిపెట్టిపోయినా ఇనప్పెట్టె గదికి ఏ భద్రత అవసరం లేదు. మీ పట్టుచీర ఆ ఇనప్పెట్టెలోనే ఉంటుంది. కాపలా వాడికి నచ్చ చెప్పి ఇనప్పెట్టెలో నుంచి ఆ పట్టుచీర తీసుకోండి అన్నాడు ఆ ఇంటి యువకుడు. పట్టుచీర ఇనప్పెట్టెలో ఉంటుందా అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. తాకట్టు వస్తువులు అందులోనే ఉంటాయి మరి చెప్పాడు ఆ యువకుడు. తాళాలు అవి ఇనప్పెట్టుకే ఉంటాయి. అదేమిటి, అవి వెంకటేశ్వరరావు గారి భార్య దగ్గర ఉంటాయనుకుంటాను. ఆమె కొడుకుల దగ్గర ఉంటుంది. శాస్త్రి శర్మ జరిగిన దానికి విన్నదానికి చాలా ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్ళి ఆ యువకుడు చూపిన గది వైపుకు వెళ్ళారు. జోళ్లు విప్పుకొని లోపలికి వెళ్ళండి, ఇనప్పెట్టె గది ఆయనకు దేవాలయం కంటే ఎక్కువ అన్నాడు ఆ యువకుడు. ఇద్దరూ జోళ్లు విడిచి లోపలికి వెళ్ళారు. గది విశాలంగానే ఉంది. అక్కడ వారికి ఎవ్వరూ కనపడలేదు. ఓ మూలగా నిలువెత్తు ఇనప్పెట్టుంది. తాళాలు దానికి వేళ్లాడుతున్నాయి. శాస్త్రి ఇనప్పెట్టె సమీపించి తాళం తిప్పపోయాడు. అప్పుడు అతడికి ఓ మూల కనిపించాడు. సుమారు 60 ఏళ్ల వృద్ధుడు. నెరిసిన జుట్టు, కానీ బట్టతల కాదు. 5 అడుగుల 10 అంగుళాల పొడవుంటాడు. మనిషి కండలు తిరిగి లేడు, కానీ దృఢంగా ఉన్నాడు. ఏయ్ అన్నాడు ఆ వృద్ధుడు. అతడెక్కడి నుంచి వచ్చాడా అని శర్మ ఆశ్చర్యపడుతున్నాడు. శాస్త్రి ఆగిపోయాడు తాళాలు తీయకుండా. వృద్ధుడు వారిద్దరిని సమీపించి, ఎవరు మీరు అని అడిగాడు. శర్మ తడబడ్డాడు. శాస్త్రి మాత్రం వెంటనే, నీకోసమే వచ్చాం అన్నాడు. నా కోసం వచ్చిన వాళ్ళు ఇనప్పెట్టె తాళాల జోలికి ఎందుకు వెళ్లారు కొట్టొచ్చినట్లు అడిగాడు వృద్ధుడు. గదిలో ఎవరూ కనపడలేదు. ఇనప్పెట్టె తాళాల మీద చెయ్యి వేస్తే ఎవరైనా రాకపోతారా అనుకున్నావు, నువ్వు వచ్చావు. వృద్ధుడు నవ్వుతూ, అంత అబద్ధం, నన్ను చూసి భయపడి మాట మారుస్తున్నావు అన్నాడు. నీ వయసులో సగం కంటే తక్కువ ఉన్న మాకు నిన్నెదిరించగల శక్తి ఉంది, నువ్వంటే మాకెందుకు భయం అన్నాడు శాస్త్రి. బహుశా నా శక్తి తెలుసుండదు. ఏమిటో నీ శక్తి? ఇనప్పెట్టె తాళాల మీద మరొకసారి చెయ్యి వేసి చూడు, అప్పుడు నీకు నా శక్తి తెలుస్తుంది అన్నాడు వృద్ధుడు. ఏం జరుగుతుందో చూడాలని శాస్త్రి ఇనప్పెట్టె తాళాల మీద చెయ్యి వేశాడు. వృద్ధుడు మెరుపు వేగంతో అతన్ని సమీపించి గట్టిగా లాగాడు. ఆ విసురుకు శాస్త్రి అక్కడి నుంచి మరొక మూలకు వెళ్ళి పడ్డాడు. అది చూసి శర్మ తను రియాక్ట్ అయ్యాడు. కానీ వృద్ధుడు అప్పటికే అతన్ని మరొక మూలకు విసిరేశాడు. ఇద్దరికీ మామూలు మనిషి కావటానికి చాలాసేపు పట్టింది. వృద్ధుడు నవ్వుతూ వారిని చూస్తున్నాడు. మాకు చాలా విద్యలు తెలుసు, కానీ నీ ముందు చాలలేదు. నీకు శిష్యరికం చేస్తాం, ఈ విద్య నేర్పుతావా అన్నాడు శర్మ. ఇది ఒకరు నేర్పితే వచ్చేది కాదు, డ్యూటీ పట్ల బాధ్యత ఉండాలి, అదే నీకు కొత్త విద్యలు నేర్పుతుంది అన్నాడు వృద్ధుడు. కానీ అని ఆగాడు శర్మ. ఏం మరొకసారి ప్రయత్నం చేస్తారా అన్నాడు వృద్ధుడు. వద్దు అన్నాడు శాస్త్రి. ప్రత్యర్థిని బలంతో జయించలేమని అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అడిగాడు వృద్ధుడు. పట్టుచీర కోసం అన్నాడు శాస్త్రి. పట్టుచీర అంటే సోమయాజుల భార్యదా? అంత వెంటనే ఎలా చెప్పగలిగావు అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. ఎందుకంటే ఇనప్పెట్టెలో ఉన్న పట్టుచీర అదొక్కటే అంటూ వృద్ధుడు తానే వెళ్ళి తాళం తీసి తలుపు తెరిచాడు. ఇద్దరికి కళ్ళు జిగేల్మన్నాయి. పెట్టెలో ప్రతి అరలోనూ నోట్ల కట్టలు, బంగారు నగలు, కళ్ళు జిగేల్మనే వజ్రాలు. బహుశా ఆ ఇనప్పెట్టెతో ఓ నగరాన్ని కొని పారేయొచ్చునేమో. మిత్రులిద్దరూ తెల్లబోయి చూస్తూ ఉండగా వృద్ధుడు ఇనప్పెట్టెలో నుండి ఓ పట్టుచీర తీసి, ఇదే కదూ అన్నాడు. అవునో కాదో తెలియకపోయినా ఊ అన్నాడు శాస్త్రి. వృద్ధుడు పట్టుచీర మడతలో నుంచి ఒక కాగితం తీసి దానికేసి శ్రద్ధగా చూసి, ఇది వెనక్కు పట్టుకొని వెళ్ళాలంటే 16,421 రూపాయల 74 పైసలు ఇవ్వాలి. అంత డబ్బు తెచ్చారా అన్నాడు. పట్టుచీరకు అంత డబ్బా? మీరు తేకుంటే అది నా దగ్గరే ఉంటుంది. అప్పు తీసుకున్నాక సోమయాజుల పైసా కూడా తీర్చలేదని ఈ కాగితంలో ఉంది.
వడ్డీ పెరక్క ఏమవుతుంది? నీ దగ్గర డబ్బు దాచుకుంటాను, ఇదే వడ్డీ ఇస్తావా అన్నాడు శర్మ వెంటనే. నేను వడ్డీ వ్యాపారం చేయటం లేదు, ఉన్నదానికి కాపలా అంతే అన్నాడు వృద్ధుడు. నువ్వు చాలా గొప్ప కాపలావాడివి, అందుకే కాబోలు ఆమె నిన్ను రమ్మంది అన్నాడు శాస్త్రి. ఆమెవరు అన్నాడు వృద్ధుడు. పేరు మాకు తెలీదు, చెంగలరావుపేటలో ఉంటుంది. ఆమెకు నాతో పనేమిటి? తానింటికి కాపలా కాయాలట. కాపలా కాస్తే ఏమిస్తుందిట? తన ఇల్లే వదిలి వెళ్తుందిట. వృద్ధుడి కళ్ళు చిత్రంగా మెరిశాయి. వదలాలనుకుంటున్న ఇంటికి కాపలా ఎందుకు అడిగాడు. అదే మాకు అర్థం కాలేదు. మీరు నిజం చెప్తున్నారా అన్నాడు వృద్ధుడు. నీకు అబద్ధం ఎందుకు చెప్పాలి? ఎందుకంటే నన్ను ఇక్కడి నుంచి తరిమేయటానికి అని నవ్వాడు వృద్ధుడు. కానీ ఇనప్పెట్టెను నేను లేకున్నా మీరు తెరవలేరు, అది తెలుసుకోండి. బలంలో చాకచక్యంలో మేము నీకు సాటి కాకపోవచ్చు, కానీ మా శక్తియుక్తుల్ని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు అన్నాడు శాస్త్రి. అది చూద్దాం తర్వాత ఎప్పుడైనా అని. చెంగలరావుపేటలో ఇల్లంటే అది నా అదృష్టమే, కానీ మీ మాటలే నమ్మతగ్గవుగా లేవు అన్నాడు వృద్ధుడు. ఒకసారి వెళ్ళి రావచ్చుగా అన్నాడు శాస్త్రి. మరొకసారి ఆమెను కనుక్కురండి, తన ఇంటిని కాపలా వాడికి ఎందుకు ఇవ్వాలనుకుంటుందో. అది నువ్వే కనుక్కోవచ్చు కదా. ఆ అవసరం నాకు లేదు. నువ్వు ఈ గదిని వదిలి వెళ్ళటానికి భయపడుతున్నావులే అన్నాడు శర్మ చిరాగ్గా. భయం నాకెందుకు అంటూ వృద్ధుడు పట్టుచీర ఇనప్పెట్టెలో పెట్టి తలుపు తాళం వేసి తాళాల గుత్తి శర్మ మీదకు విసిరి ఇనప్పెట్టె తెరువు చూద్దాం అన్నాడు. అది సవాలుగా తోచింది శాస్త్రికి శర్మకు. ఇద్దరూ ఆ తాళాలతో చాలాసేపు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఇనప్పెట్టె తలుపులు తెరుచుకోలేదు. నువ్వెలా తెరిచావు అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. అది నేను చెప్పను, ఎవరూ తెలుసుకోలేరు అంటూ నవ్వి, నేను నిజమే చెప్పానని తెలిసింది కదా, వెళ్ళి మరొకసారి చెంగలరావుపేట మనిషిని విషయం అడిగిరండి, నేను వెళ్ళి ఆమెను కలుసుకుంటాను అన్నాడు వృద్ధుడు. ఆమెను మళ్ళీ కలుసుకోవటమా అని శాస్త్రి కంగారు పడ్డాడు. పద పోదాం అన్నాడు శర్మ. మిత్రులిద్దరూ అక్కడి నుంచి బయటపడ్డారు. వాళ్ళు జోళ్లు వేసుకుంటూ ఉంటే, అరే అప్పుడే వెళ్ళిపోతున్నారే అంటూ ఆ ఇంటి యువకుడు వారిని పలకరించాడు. వెళ్ళిపోతున్నాం కానీ మళ్ళీ వస్తాం అన్నాడు శర్మ. మళ్ళీ వస్తారా అన్నాడు ఆ ఇంటి యువకుడు ఆశ్చర్యంగా. అమలను వేమలను వాళ్ళ కర్మానికి వదిలిపెట్టడం మంచిదనిపిస్తోంది. మరొకసారి చెంగలరావుపేట వెళ్దామంటే ఆ ఇంటి ఆవిడ వేదాంతం పేరు చెప్పి మన ప్రాణాలు తీస్తుంది అన్నాడు శర్మ. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను అలా ఊరుకోలేను. మన తెలివితేటలన్నీ ఓ నడివయసు స్త్రీ ముందు వృధా అయితే, మన బాలపరాక్రమం 60 ఏళ్ల వృద్ధుడికి సాటి రాకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు. పట్టుచీర ఆ ఇంట్లో కాపురం సాధించి తీరాలి. ఇది మన శక్తి సామర్థ్యానికే సవాలు అన్నాడు శాస్త్రి. శర్మ ఆశ్చర్యంగా శాస్త్రి వంక చూసి, అంటే అమల నన్ను ఆకర్షించిన దానికంటే ఎక్కువగా విమల నిన్ను ఆకర్షించిందన్నమాట అన్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు శర్మ? మనిషి అవకాశవాది. ఆదర్శం కోసం జీవితం అంటాడు, జీవితం కోసం ఆదర్శాలు సృష్టించుకుంటాడు. నువ్వు విమలను ప్రేమిస్తున్నావు, ఆమెకు ప్రేమ కానుక ఇవ్వాలనుకుంటున్నావు, అందుకని మన శక్తి సామర్థ్యాలకు సవాలంటున్నావు అన్నాడు శర్మ. పోనీ అలాగే అనుకో, నీ సంగతి ఏమిటి? నీతో సహకరించడం నా బాధ్యత అనుకుంటాను. అంటే నువ్వు అమలను నేను విమలను ప్రేమించినంతగా ప్రేమిస్తున్నావన్నమాట. దానికి సహకారం అని పేరు పెడుతున్నావు అన్నాడు. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. శాస్త్రికి శర్మ కళ్ళల్లో అమల కనపడింది, శర్మకు శాస్త్రి కళ్ళల్లో విమల కనపడింది. మనం నిజంగానే ప్రేమలో పడ్డాం అన్నారిద్దరూ ఒకేసారి. అయితే ఇప్పుడేం చెయ్యాలి అన్న సందేహం వారిరువురికి ఒకేసారి కలిగింది. వృద్ధుడు మహాబలవంతుడు, నడి వయసు స్త్రీ మహాబోరు. ఇద్దరిని ఎలా జయించాలి? మనకు ఓర్పు కావాలి. వాళ్ళిద్దరిని జాగ్రత్తగా పరిశీలించి ఇద్దరి బలహీనతలు తెలుసుకుని సరైన దెబ్బతీయాలి అన్నాడు శర్మ. కానీ చెంగలరావుపేట ఆవిడ వేదాంతం వింటూ ఉంటే బుద్ధి పనిచేస్తుందా అన్నాడు శాస్త్రి. కాలమే నీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది అన్నాడు శర్మ. మళ్ళీ మిత్రులిద్దరూ చెంగలరావుపేటలో ఆ ఇంటికి వెళ్లారు. ఆమె వారి మాటలు వినిపించుకోకుండా వారికి వేదాంత బోధ చేసింది. 2 గంటల పాటు వారు ఆమెను సహించారు. ఆమె అందుకెంతో సంతోషించి, మీరు నాకు నచ్చారు,
ఎందుకంటే నా వేదాంతం విని కూడా మళ్ళీ నా ఇంటికి వచ్చారు అంది. అసలు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాం మేము అన్నాడు శర్మ. నాకు కొత్త మనుషులు కావాలి, ఎప్పుడు మీకే చెప్పాలంటే విసుగ్గా ఉంటుంది అందామే. వేదాంత బోధకు కొత్త మనుషులు ఎందుకు అన్నాడు శాస్త్రి. నాకు తెలిసింది చాలా తక్కువ. మీకు 2 రోజుల్లో నాకు తెలిసిన దాంట్లో 4/3 చెప్పేశాను. ఇంకొక వంతు మిగిలింది. ఆ తర్వాత నుంచి నా పాఠం మళ్ళీ మొదటికి వస్తుంది అందామే. పర్వాలేదు, ఎన్నిసార్లైనా మీ పాఠం మేము మళ్ళీ మళ్ళీ వినగలం అన్నాడు శర్మ వినయంగా. వినటానికి మీకు విసుగు లేకపోవచ్చు, కానీ చెప్పడానికి నాకు విసుగే మరి అందామే. శాస్త్రి శర్మ ముఖముఖాలు చూసుకున్నారు. అవును, నిన్న మీకు ఒక కాపలావాడి సంగతి చెప్పానే, మాట్లాడారా అందామె మళ్ళీ. మాట్లాడాము. అతడు మీ మాటలు నమ్మటం లేదు. ఇల్లు వదిలిపెట్టాలనుకునే వారికి కాపలావాడు ఎందుకు అంటున్నాడు అన్నాడు శర్మ. జీవితంలో తన బాధ్యతను అంత గొప్పగా నిర్వహించేవాళ్ళు అరుదు. నేను ఇల్లు వదిలిపెడితే అలాంటి వాడికే వదులుతాను. అతడితో కాసేపు మాట్లాడాలని నా కోరిక. ఏ విధమైన సందేహాలు పెట్టుకోక అతన్ని నా వద్దకు రమ్మని చెప్పండి అందామే. అలాగే, ఈ రోజుకు సెలవు అంటూ మిత్రులు ఇంట్లో నుంచి బయటపడ్డారు. మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు శర్మ. నీకు ఆవిడ బలహీనతలు ఏమైనా తెలిసిందా అడిగాడు శర్మ. తెలిసింది. ఆమెకి ఇలా వేదాంతం బోధించడం ఇష్టం లేదు. ఈ ఇల్లు వదిలిపోవాలనుకుంటోంది. కానీ మనకు మాత్రం ఇల్లు అద్దెకిచ్చేలా లేదు అన్నాడు. అంటే మనం ఆ ముసలి కాపలావాడినే కాక పట్టాలి. పట్టుచీర అద్దె ఇల్లు 2 అతడి వల్లనే మనకు దొరకాలి అన్నాడు శర్మ. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అన్నాడు శాస్త్రి. ఇద్దరూ మువ్వలవానిపాలెంలో ఆ ఇల్లు చేరుకున్నారు. ఆ ఇంటి యువకుడు వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపడుతూ, నిజంగానే మళ్ళీ మీ ఇద్దరు వచ్చారు అన్నాడు. అందులో ఆశ్చర్యమే ఉంది అన్నాడు శాస్త్రి. గజ దొంగలు కూడా ఆ గదిలోకి 2వ వెళ్ళాలనుకోరు అన్నాడు. మేము గజ దొంగలం కాదు, పెద్ద మనుషులం అంటూ శాస్త్రి అతడి అనుమతి కోసం ఎదురు చూడకుండా లోపలికి నడిచాడు. తర్వాత ఇద్దరూ జోళ్లు దిగవిడిచి ఇనపెట్టి ఉండే గదిలోకి ప్రవేశించారు. డబ్బు తెచ్చారా అన్న గంభీర స్వరం వారి చెవులకు వినపడింది. ఇద్దరూ అటు చూశారు. ఒక మూల నుంచి వచ్చాడు వృద్ధుడు. డబ్బేమిటి అన్నాడు శాస్త్రి. పట్టుచీర విడిపించుకుని వెళ్ళరు? మా దగ్గర అంత డబ్బు లేదు. మేము నిన్ను చెంగలరావుపేట పంపించడానికి వచ్చాము. నువ్వు తిరిగి వచ్చేదాకా మేమిక్కడే నీ గదిలో కాపలాగా ఉంటాం అన్నాడు శర్మ. వృద్ధుడు వారి వెంక అదోలా చూసి, మీ మనసులో ఏదో దురాలోచన ఉంది అన్నాడు. ఉంటే మాత్రం మా వల్ల ఏమవుతుంది? ఇనప్పెట్టి తెరవటం కూడా మాకు చేత కాదు అన్నాడు శాస్త్రి. వృద్ధుడు నవ్వి, ఆ మాత్రం నిజం గ్రహించారు, తెలివిన వాళ్లే. ఇక నా మాటకు బదులు చెప్పండి, ఏమంటోంది చెంగలరావుపేట ఆవిడ అన్నాడు. ఇల్లు వీరికి అద్దెకిస్తే వీరు తామందులో అద్దెకుండి అతడికి సక్రమంగా అద్దె కూడా చెల్లించుకుంటామన్నారు. వృద్ధుడు ఒక్క నిమిషం ఆలోచించి, సరే నేను వెళ్తాను. అయితే నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళటానికి ప్రయత్నించినా వేధవ పనులు చేసినా తిరిగొచ్చి మీ అంతు చూస్తాను అన్నాడు. శాస్త్రి శర్మ బుద్ధిగా తలాడించారు. వృద్ధుడు గదిలో నుంచి వెళ్ళిపోయాడు. కాసేపు మిత్రులిద్దరూ గదిలో బుద్ధిగానే కూర్చున్నారు. కానీ ఉన్నట్లుండి శాస్త్రి లేచి నిలబడి, మనం మరొక ప్రయత్నం చేద్దాం అన్నాడు. శర్మ భయంగా వద్దు అన్నాడు. ఇప్పుడు టైము 10:30 దాటింది. ఈ రాత్రి వృద్ధుడు బయలుదేరి వెళ్ళాడు. చెంగలరావుపేటకు అతడు కాలినడకను వెళ్తే గంటకు పైగా పడుతుంది. ఏ ఆటోలోనైనా వెళ్తే అది వేరే సంగతి. అయినా అతడు తిరిగి రావడానికి చాలాసేపు పడుతుంది. ఈలోగా మనం కనీసం పట్టుచీర సాధించవచ్చు. నువ్వు పట్టుచీర సాధిస్తే నీ పని అవుతుంది, మరి నా పని ఏమవుతుంది అన్నాడు శర్మ. నువ్వు అమలను పెళ్లి చేసుకున్నాకే నేను విమలను పెళ్లి చేసుకుంటాను సరే అన్నాడు శాస్త్రి. తాళం మీద చెయ్యి వేయగానే ఆ కాపలా వాడు కనపడితే? వాడు బయటికి పోయాడుగా. ఏమో పోయాడో లేదో ఎలా తెలుస్తుంది? నిన్న వాడు ముందు మనకు కనపడలేదు, తర్వాత ప్రత్యక్షమయ్యాడు. శాస్త్రి సాలోచనగా, వాడి సంగతి నాకు తెలిసింది. వాడు మనిద్దరిని హిప్నటైజ్ చేస్తున్నాడు. వాడి ప్రత్యక్షం కావటం, మనల్ని విసిరేయటం, వాడికి పనిచేసిన తాళాలు మనకు పనిచేయకపోవటం, అంతా హిప్నాటిక్ ఎఫెక్ట్ అన్నాడు. అదంతా ఎందుకంటావు? ఆలోచిస్తూ ఉంటే ఇదంతా పెద్ద గూడి పుట్టాని అనిపిస్తోంది. చెంగలరావుపేటలోని ఆడ మనిషి మువ్వలవానిపాలెంలోని ఈ వృద్ధుణ్ణి కలుసుకుని మాట్లాడుకోవాలనుకోవటంలో ఒక రహస్యం ఉంది. అందుకు మనల్ని ఉపయోగించుకున్నారు. ఎలా
అన్నాడు శర్మ. వృద్ధుడు నిన్న మనని భ్రమలో ఉంచాడు. ఈ గదిలో మనం శక్తిహీనులమన్న నమ్మకం కలగచేశాడు. ఆ ధైర్యంలో వాడు మనల్ని ఇక్కడ వదిలి వెళ్ళాడు. చూద్దాం ఈరోజు ఏమవుతుందో. వాడిక్కడ లేడు కాబట్టి మరొకసారి మన ప్రయత్నాలు చేద్దాం అన్నాడు శాస్త్రి. అంటూనే అతడు వెళ్ళి ఇనపెట్టె తాళాలు తెరవబోయాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. ఇద్దరికీ కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఇనపెట్టె నిండా డబ్బు, నగలు, వజ్రాలు, ఓ మూలగా పట్టుచీర. శాస్త్రి పట్టుచీర తీసుకున్నాడు. ఇప్పుడేం చేద్దాం అన్నాడు శాస్త్రి. శాస్త్రి పట్టుచీర మడతల్లో నుంచి ఓ కాగితం తీశాడు. సోమయాజులు పట్టుచీరను తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు మొత్తం 500 రూపాయలు. చీర నిండా వెండి, బంగారు జరి ఉంది. అప్పుడు శాస్త్రి తన జేబులో నుంచి 600 తీశాడు. అసలు 500, అందుకు నేను ఇచ్చుకోగల వడ్డీ 100, మొత్తం 600 ఇన్నపెట్టెలో పెడుతున్నాను. ఈ వ్యవహారం నీకు నచ్చని పక్షంలో నా పెళ్ళయ్యాక చీర వాపస్ చేస్తాను. నా అడ్రస్సు అంటూ ఆ కాగితం మీద రాశాడు. ఈ కాగితం ఈ ఇంటి ఒకడికి ఇద్దాం అన్నాడు శాస్త్రి. శర్మ ఆ కాగితం అందుకుని చదువుతూ ఉంటే శర్మ ఇనపెట్టుకు తాళం వేశాడు. ఇద్దరూ గదిలో నుంచి బయటపడి ఆ ఇంటి యువకుడిని కలుసుకున్నారు. అతడు వారి దగ్గర పట్టుచీర చూసి ఆశ్చర్యపడ్డాడు. అది పట్టించుకోకుండా శాస్త్రి, శర్మ ఇంట్లో నుంచి బయటపడ్డారు. తిన్నగా విమల దగ్గరికి వెళ్దాం అన్నాడు శాస్త్రి. ఇద్దరం ప్రేమ కానుకలు సాధించినప్పుడే నువ్వు విమలను కలుసుకున్నా, నేను అమలను కలుసుకున్నా అన్నాడు శర్మ. అప్పుడు శాస్త్రి చటుక్కున, అయితే మనం ఇప్పుడు చెంగలరావుపేట వెళ్దాం, అక్కడేం జరిగిందో తెలుసుకుందాం అన్నాడు. అక్కడ ఇంకా వృద్ధుడు ఉండి మన దగ్గర నుంచి పట్టుచీర లాక్కుంటే నువ్వేం చేస్తావు అన్నాడు శర్మ. భయం ఎప్పటి నుంచే వద్దు, పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు. ఆ వృద్ధుడికి కూడా జరిగింది చెబుదాము. వారం రోజుల భాగ్యానికి పట్టుచీరకు 600 రూపాయల అద్దె ఎవరిస్తారు? అతడు ఒప్పుకుంటాడని నా మనసు చెప్తోంది, పద అన్నాడు శాస్త్రి. మోటార్ సైకిల్ చెంగలరావుపేట వైపు దూకింది. వారు చెంగలరావుపేటలోని ఆ ఇంటిని చేరుకునేసరికి వృద్ధుడు ఆమె చెప్తున్న వేదాంత పాఠం వింటున్నాడు. ఇల్లు ఇల్లాలు మిథ్య అంటోంది ఆమె. మనిషి మాయామోహం నుంచి బయటపడాలి అంటోంది. ఆ పాఠానికి శాస్త్రి, శర్మ భంగం కలిగించారు. వృద్ధుడు శాస్త్రి చేతిలోని పట్టుచీర చూశాడు. శాస్త్రి అతనికి తను చేసిన పని చెప్పాడు. మీరు పట్టుచీర ఒకటే తీశారా లేక అన్నాడు వృద్ధుడు. కావాలంటే మేము నీతో వస్తాము, నువ్వు మమ్మల్ని పరీక్షించుకోవచ్చు అన్నాడు శాస్త్రి. ఇనపెట్టెలో అంత డబ్బు, అన్ని నగలు, విలువైన వజ్రాలు ఉండగా పట్టుచీర ఒకటే ఎందుకు తీశారు మీరు అడిగాడు వృద్ధుడు. శాస్త్రి తన కథ చెప్పాడు. వృద్ధుడు ఆశ్చర్యంగా, అవకాశం చేజిక్కినప్పుడు మిగతా డబ్బు ఎందుకు తీసుకోలేదు అన్నాడు. అవకాశాన్ని బట్టి డబ్బు తీసేవాడు దొంగ, అవసరానికి దొంగతనం చేసేవాడు మనిషి. నాది అవసరం, అవకాశంతో నాకు నిమిత్తం లేదు. ఆమె వృద్ధుడి వంక చూసి నవ్వుతూ, చూసావా నేను చెప్పింది నిజం అంది. ఏమిటి మీరు చెప్పింది అన్నాడు శాస్త్రి. ఈ తనువు శాశ్వతం కాదు, ఈ ఆస్తి శాశ్వతం కాదు, అసలు ఈ భూమి కూడా శాశ్వతం కాదు. అలాంటప్పుడు జీవమున్నంతకాలం మనిషి తన దేహాన్ని అరిషడ్ వర్గాలకు బానిసంగా ఉంచటంలో వల్ల బ్రతుకులోని మాధుర్యాన్ని కోల్పోతున్నాడు. లోభాన్ని వీడి వ్యామోహాన్ని వదిలిపెట్టి విశాల దృక్పథాన్ని అలవరుచుకుంటే మనిషి భగవంతుడవుతాడు. నాకు మీలో ఉత్తమ మానవుడు కనిపించాడు. అదే ఈ రుద్రుడికి చెప్పాను. రుజువు కావాలన్నాడు, రుజువైంది. అమ్మా, నువ్వు వయసులో నాకన్నా చిన్న, కానీ జ్ఞానంలో నేను పసివాణ్ణి, నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు వృద్ధుడు. ఆ స్త్రీ శాస్త్రి శర్మల వంక గంభీరంగా చూసి, ఆ పట్టు చీర ఇక్కడ పెట్టి వెళ్ళండి, రేపు ఉదయం రండి, చీర మీకు దక్కుతుంది, ఇల్లు మీదవుతుంది అంది. మర్నాడు ఉదయం 7 గంటలకు శాస్త్రి, శర్మ చెంగలరావుపేటలోని ఆ ఇంటికి వెళ్లారు. ఇంటి ముందు టూలెట్ అన్న బోర్డు ఉంది. వివరాలకు పక్కింట్లో సంప్రదించమని రాసింది. ఇద్దరూ ఆశ్చర్యపడి పక్కింటికి వెళ్లారు. పక్కింటి ఆయన అది విని ఆశ్చర్యపడి తాను వచ్చి టూలెట్ బోర్డు చూసి, ఇది నేను పెట్టిందే, కానీ చాలా కాలంగా గల్లంతైంది అన్నాడు. అప్పుడు శాస్త్రి తామ ఇంట్లోకి వెళ్ళిన విషయం చెప్పి, ఆ స్త్రీ ఏమైందంటారు అన్నాడు. పక్కింటాయన బెదురుగా, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఇంటికొచ్చిన వాళ్ళను వేదాంత సారాలతో బెదరగొట్టేస్తుంది. ఆమె కారణంగా నేను ఇంటిని ఎవరికీ అద్దెకి ఇవ్వలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. కానీ ఆమె ఈ రోజు నుంచి ఈ ఇంట్లో మేము అద్దెకుండా వచ్చినంది అన్నాడు శాస్త్రి.
మీరుంటారా? అయితే తప్పకుండా ఉండొచ్చు. సాయంత్రానికి రండి, ఇల్లు శుభ్రం చేయించి ఉంచుతాను అన్నాడు పక్కింటి ఆయన. చాలా థ్యాంక్స్, మీరు చెప్పినట్లే చేస్తాము. కానీ ముందుగా ఇంట్లో ఓ పట్టు చీర వదిలి వెళ్ళాము, తెచ్చుకోవచ్చా అన్నాడు శాస్త్రి. ఉంటే అది మీదే, పదండి చూద్దాం అన్నాడు ఇంటాయన కుతూహలంగా. ఇద్దరు మిత్రులు ఇంటాయన లోపలికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటం వలన పక్కింటాయన తాళం తేవలసి వచ్చింది. లోపల ఎప్పుడు ఉండే బరకము వ్యాసపీఠము లేదు. అసలు ఇంట్లో నరసంచారం ఉన్నట్లే లేదు. ఒక మూలగా పట్టు చీర మడతలు విప్పి కుప్పలా పడి ఉంది. చూస్తే అది కట్టి విడిచిన చీరలా ఉంది. శాస్త్రి చీరను మడత పెట్టుకున్నాడు. పక్కింటాయన దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు ముందు తమ గదికి వెళ్లారు. అప్పటికే ఇంటి ముందో కారాగుంది. గది ముందో యువకుడు నిలబడి ఉన్నాడు. నా పేరు శ్రీనివాసరావు, నేను వెంకటేశ్వరరావు గారి అబ్బాయిని. మీరు మా ఇంటికి రావాలి, మా ఇనపెట్టి తెరిచిపెట్టాలి అన్నాడు అతడు. శాస్త్రికి శర్మకు ముందు ఏమీ అర్థం కాలేదు. ఆ యువకుడు ముందు వారిని కారెక్కమన్నాడు. కారులో వారికి తన కథ వినిపించాడు. వెంకటేశ్వరరావు చనిపోయాక కూడా దెయ్యమై ఇనపెట్టనే ఆవహించుకొని తిరుగుతున్నాడు. అందులో డబ్బునెవరూ ముట్టుకుందుకు లేదు. ఆయనే దెయ్యమయ్యాడంటే బాగుండదని వాళ్ళ గదిలో ఒక కాపలవాడున్నాడని నలుగురికి చెప్పుకుంటూ తమ ఇంటిని వదిలిపెట్టారు. నిన్న రాత్రి శ్రీనివాసరావుకి వెంకటేశ్వరరావు కలలో కనపడి తనకు జ్ఞానోదయమై సకల వ్యామోహాలు నశించాయని, తానిక ఇల్లు వదిలిపెడుతున్నానని చెప్పాడట. ఇనపెట్టిలోని డబ్బు భార్య బిడ్డలు కాక శాస్త్రి, శర్మ అనే మరో ఇద్దరు కూడా సమంగా పంచుకోవాలని ఆయన చెప్పాడట. తాళం శాస్త్రి, శర్మల ద్వారా తప్ప మరెవరికి తెరుచుకోదని, ఎంత ప్రయత్నించిన లాభం లేదని ఆయన అన్నాడు. శాస్త్రి, శర్మల అడ్రస్సు మువ్వలవానిపాలెం ఇంట్లోని యువకుడి దగ్గరుంది. శ్రీనివాసరావు జరిగిందంతా తెలుసుకుని వీరి కోసం వచ్చాడు. ఈ కథను వీళ్ళు ఆశ్చర్యంగా విన్నారు. వారు ఆశ్చర్యం నుంచి తేరుకునేసరికి కారు మువ్వలవానిపాలెం చేరుకుంది. అప్పటికే ఇంట్లో చాలామంది చేరారు. వెంకటేశ్వరరావు భార్య బిడ్డలందరూ అక్కడే ఉన్నారు. ఆ గదిలో ఇనపెట్ట తాళం తీయటం ఎవరి వలన జరగటం లేదు. శాస్త్రి ముందుకు వెళ్ళి తాళం తిప్పాడు. టక్కున తలుపు తెరుచుకుంది. న్యాయంగా పంచుకోగా మిత్రులిద్దరికీ కలిసిన ఆస్తి విలువ చెరొక 5 లక్షలు. దేవుడు మనను ఆశీర్వదించాడు, జీవితంలో స్థిరపడమంటున్నాడు. లేకుంటే ఇలాంటి విచిత్రం జరగదు అన్నాడు శర్మ. వెంకటేశ్వరరావును మార్చింది దేవుడా, చెంగల్రావు పేటావిడ వేదాంతమా? మన సత్ప్రవర్తన అన్నది నాకు తెలియటం లేదు అన్నాడు శాస్త్రి. ఏమో, అంతా కలలా ఉంది. మనం ఇప్పుడు అర్జెంటుగా అమలను విమలను కలుసుకోవాలి పదా అన్నాడు శర్మ. ఇద్దరూ సోమయాజులింటికి వెళ్లారు. శాస్త్రి విమలకు పట్టుచీరిచ్చాడు. శర్మ అమలతో అద్దె ఇంటి గురించి చెప్పాడు. ఆ సమయంలో సోమయాజుల భార్య పూజలో ఉంది. బావమరిది స్కూలుకు వెళ్ళాడు. సోమయాజుల ఆఫీసులో ఉన్నాడు. ఎలా సాధించారు అన్నారు కమల, విమల ఏకకంఠంతో. శాస్త్రి, శర్మ తమ విజయగాథ వివరించారు. అంటే మీరిప్పుడు లక్షాధికారులు అయినా ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నారా అంది అమల ఆశ్చర్యంగా. మా లక్షలు మీ అదృష్టాన్ని పెంచడానికే, మా ప్రేమను తుంచడానికి కాదు అన్నాడు శర్మ. అసలు మీకు విచిత్రమైన ప్రేమ కానుకలు కోరాలని ఎందుకు కోరిక పుట్టింది అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. మా అమ్మ చనిపోయే ముందు ఆ చీర కట్టుకుని ఆ ఇంట్లో మసలాలని ఎంతో మనసు పడింది. నాన్న ఆ కోరిక తీర్చలేదు. ఆ కోరిక తీరకుండానే అమ్మ పోయింది. ఆమెకు మేము ప్రతిరూపాలం కాబట్టి కాబోయే భర్తల ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నాము. నిజంగా ఇలా తీరుతుందనుకోలేదు. మీరు నిజంగా అసామాన్యులు, అసాధారణ పురుషులు. ఒక్కసారి పక్క గదిలోకి రండి, మా అమ్మ ఆశీర్వాదం పొందొచ్చు అంది అమల. పక్క గదిలోకి వెళ్ళారు. అక్కడ గోడకు వేళ్లాడుతోంది ఒక పటం. పటానికి పూలమాల ఉంది. తనకేమీ అపకారం చేయొద్దని పిన్ని రోజు అమ్మ పటానికి పూలమాల వేసి పూజ చేస్తూ ఉంటుంది. పిన్నికి బ్రతుకున్న వాళ్ళంటే ప్రేమ లేకపోయినా చచ్చిన వాళ్ళంటే భయం ఎక్కువ అంది విమల. శాస్త్రి, శర్మ ఇద్దరూ ఆ ఫోటో వంకే ఆశ్చర్యంగా చూస్తున్నారు. కట్టి విడిచిన చీర ఇద్దరి కళ్ల ముందు మెదులుతోంది. అందరికీ వేదాంత బోధన చేయాలనుకుంటున్న చెంగల్రావు పేటావిడ పట్టుచీరపై మమకారంతో దెయ్యమై ఆ ఇంట్లో తిరుగుతోంది. అంతవరకు ఆ మిత్రుల బుర్రలో ఉన్న సందేహాలెన్నో పటాపంచలైపోయాయి. కానీ తాము నిజంగా 2 దెయ్యాలతో వ్యవహరించామన్న స్పృహ వారి ఒళ్ళు జలతరించేలా చేస్తోంది. శాస్త్రి విమల చేపట్టుకున్నాడు. శర్మ అమల చేపట్టుకున్నాడు. 2 జంటలు వెనక్కి తిరిగాయి. గుమ్మంలో అప్పుడే పూజ చేసుకుని వచ్చిన సోమయాజుల భార్య ఉంది. ఆమె కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి.
శాస్త్రి భయపడలేదు, శర్మ భయపడలేదు, ఎప్పుడూ భయపడే అమల విమల కూడా భయపడలేదు. ఆ తర్వాత వచ్చిన పొన్నమ్మకి ఆ 2 జంటలు వెన్నెల్లో బీచ్ వద్ద ఉన్నాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.